వేసవికాలం చల్లగా ఉండే పుచ్చకాయలు మనం తీసుకుని గింజలు తీసేసి అలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం చక్క మిక్సీలో వేసేసి కొంత నలిగిన తర్వాత అందులో కొబ్బరి నీరు పోసేసి పూర్తిగా మెత్తగా నలగనివ్వాలి. ఇక ఏమాత్రం పుచ్చకాయ ముక్క లేకుండా నీర్లగా పుచ్చకాయ జ్యూస్ సిద్ధం అయిపోతుంది. తేనె మనం 2 టేబుల్ స్పూన్ సుమారుగా అట్లా గ్లాసులో వేసేసుకుని ఆ గ్రైండ్ అయిన పుచ్చకాయ కొబ్బరి నీళ్ల రసాన్ని తీసుకొచ్చి గ్లాసులో పోసేస్తాం. మామూలుగా సబ్జా గింజలు అంటే చాలా ఇష్టపడతారు వేసవికాలం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీళ్లలో సబ్జా గింజలు నానపెట్టుకుంటే చక్క ఉబ్బు ఉంటాయి. అలా ఆ నానపెట్టిన సబ్జా గింజల్ని 2 టీ స్పూన్లు సుమారుగా అందులో వేసేసి కొబ్బరి నీళ్లు పుచ్చకాయ రసాన్ని పోసేస్తాం అన్నమాట. మరి ఇప్పుడు ఈ రకమైన డ్రింక్ మనం తీసుకుంటే వేసవికాలం బాడీ నుంచి వాటర్ డీహైడ్రేట్ అవ్వకుండా సెల్స్ ని చక్క హైడ్రేట్ చేసి ఎనర్జీని ఇవ్వటానికి, చక్క శరీరానికంతా మినరల్స్ ఇవ్వటానికి డ్రింక్ సిద్ధమైంది.